తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన 13 మంది విద్యార్థులకు సుమారుగా 44,000 రూపాయలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా వైకానస సంఘం సభ్యులు దీవి అనంత కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. అనంతరం మాట్లాడుతూ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామరెడ్డి, వెంకటరామరెడ్డి, హైమావతమ్మ, మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో శ్రీ సరస్వతి కటాక్షం కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు ఆర్థిక ప్రోత్సాహం అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా దాతలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్రాంత ఉపాధ్యాయులు పరాశరం రామకృష్ణమాచార్యులు మాట్లాడుతూ విద్య వలన అభ్యున్నతితో పాటు సమాజంలో సముచితమైన గౌరవం లభిస్తోందని, విద్యకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో విదేశాలలో ఉన్నప్పటికీ స్వదేశంపై మక్కువతో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలనే దాతల దాతృత్వం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీధర్, ఆదిశైవ సంఘం ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రాఘవేంద్ర శర్మ, శ్రీకాంత్, మాధవి, హారిక, రసజ్ఞ, సంస్థ ప్రతినిధి దీవా, అనంతబాబు, హనుమత్ ప్రసాద్ ఉన్నారు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో, తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు శ్రీ సరస్వతి కటాక్షం పేరుతో ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. పరోక్షంగా మరొక ఇద్దరికి ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు లావణ్య, మధుకిరణ్ రెడ్డి, లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 44,000 రూపాయలను ఈ వితరణ కార్యక్రమానికి వినియోగించారు. ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ ఉన్నాం, ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలానే మున్ముందు శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల దాతృత్వంలో సత్కార్యాలను చేయడానికి మేము మా సంస్థ సభ్యులందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ బాలిరెడ్డిపాలెం వారి ఆధ్వర్యంలో కొండేపి మండలం వెన్నూరు గ్రామంలో వేచేసిన శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో విద్యార్థులకు 3,000 రూపాయలు ధన సహాయం వితరణ జరుగుతూ ఉన్నది. కావున ఈ ధన సహాయము చేసినటువంటి శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ, లావణ్య, మధుకిరణ్ రెడ్డి గారులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆ స్వామి యొక్క శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ వారు ఇంకా ఇట్లాంటి వితరణ కార్యక్రమాలు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి లోక అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో దాతలు ఉదారమైనటువంటి స్వభావంతో వారి యొక్క దాతృత్వంతో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారి యొక్క చైతన్యం, వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన వెన్నూరు గ్రామంలో
ఈ యొక్క వేణుగోపాల స్వామి వారి యొక్క దేవస్థానంలో సరస్వతి కటాక్షం అనేటువంటి పేరుతో విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు, అలానే వారి విద్యకు సంబంధించినటువంటి ఆ వస్తువులన్నిటినీ కూడా అందచేయడం కోసమే ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు చాలా అభినందించదగినవి. అదేవిధంగా ఈరోజు మనం మన గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో నిర్వహించుకునేటువంటి ఈ సరస్వతి కటాక్షం అనేటువంటిది ముఖ్యంగా పేద పిల్లలకు చదువుకునేందుకు ఎంతో కొంత సహాయం చేసేటువంటి రీతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు, శ్రీమతి హైమావతమ్మ గారు, లావణ్య మధుకిరణ్ రెడ్డి గారు వాళ్ళు దాతలుగా ఉండి ఈ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను నడిపించుతున్నారు. వారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించి ఉన్నారు. వాళ్ళు ఇంకా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సీతారామ ధార్మిక సేవా సంస్థ ఈరోజు పేద విద్యార్థులకు శ్రీ సరస్వతి కటాక్షం అనే ప్రోగ్రాం ద్వారా పేద విద్యార్థులకు ఇలా 3,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం. 2020 నుంచి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా చాలా విశేషమైన ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు.